హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి, మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో, మీ అమ్మాయి అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదనుకుంటున్నారా? ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మన మినీ కిచెన్లో మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసేసేయండి. చక్కగా ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి. ఇది ఒక్కటి గుర్తుంచుకొని చక్కగా ఆన్సర్ రాసేస్తే కనుక నేను వాళ్ళది పిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన మినీ కిచెన్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా చూస్తున్నారు కదా, మన మినీ కిచెన్లో గిన్నె అనేది పెట్టేశానండి. మన మినీ కిచెన్ రెసిపీస్తో వచ్చేసాను కదా. నెలకి 2 రెసిపీస్ అయితే మన మినీ కిచెన్లో వస్తున్నాయి. చూసేసేయండి, ఇంకెందుకు లేటు. వీడియో ఫుల్ చూసిన తర్వాత మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాయగలుగుతారు. మీరు మధ్యలో ముందుకు వెళ్తూ చూస్తే కనుక ఆన్సర్ రాయలేరు. కాబట్టి మీరు ఫుల్ అనేది చూసేసేయండి. ఇక్కడైతే నేను ఏమేమి తీసుకుంటున్నాను అంటే జీడిపప్పు, ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను, బటర్ తీసుకుంటున్నానండి. నేనైతే నేతితో చేయటం లేదు, బటర్తో చేస్తున్నాను. బటర్తో చేసి టేస్ట్ బాగుంటుంది. మీరు చక్కగా ఈ విధంగా కొంచెం చేసి ప్రసాదం కింద పెట్టేసేయండి. నేనైతే చిన్న కప్పుతో 2 కప్పులు అయితే కనుక ఉప్మా రవ్వ తీసుకున్నాను. దానికైతే 4 కప్పులు నీళ్ళు అయితే తీసుకోవాలి. నీళ్ళు అయితే నేను కొలత ఎప్పుడు యూజ్ చేయనండి, సుమారు తీసేసుకుంటాను. జీడిపప్పు తీసుకున్నాను. మీరు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు తీసేసుకున్నాను. ఇక్కడైతే కనుక గిన్నె వేడైన దాకా వెయిట్ చేసి బటర్ వేసానండి. బటర్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కప్పు దాకా నెయ్యి వాడతాను, ఎందుకంటే పిల్లలకి హెల్తీగా ఉండాలి కాబట్టి. నేను పిల్లల కోసం మన రెసిపీస్ అనేది ముందుకు వచ్చేస్తున్నాను కాబట్టి నెయ్యి అనేది కాస్త ఎక్కువే యూజ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే బటర్ నేను ఒక చిన్న గడ్డ అయితే వేసుకున్నాను. అది వేడైన తర్వాత జీడిపప్పు రవ్వ ఒకేసారి వేపేస్తానండి. జీడిపప్పు రవ్వ ఒకేసారి కొంచెం ఇంచుమించుగా ఒకేసారి వేస్తూ ఉంటాను. ఇప్పుడు చూశారు కదా, జీడిపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. దీంట్లో జీడిపప్పు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. దీని కొలత అయితే కనుక కప్పు రవ్వ తీసుకుంటే 30 కప్పు పంచదార అయితే తీసుకోండి. 2 కప్పులు అయితే కనుక నీళ్లు తీసుకోండి. నేను చిన్న కప్పులు వాడుతున్నా కాబట్టి మనం మినీ కిచెన్లో నా వరకు ఇది సరిపోతుందండి. నా వరకు నేను చేసుకొని హ్యాపీగా తినేస్తాను. మీరు కావాలంటే ఈ విధంగా కొంచెం చేసి దేవుడికి ప్రసాదం కింద పెట్టడానికి ఉపయోగపడుతుంది. పిల్లలు ఉంటే కనుక చక్కగా మీ పిల్లలకి ఇది చేసి పెట్టచ్చు. ఇప్పుడు రవ్వ అయితే 2 కప్పులు, చిన్న కప్పు అండి. మన దగ్గర మినీ కిచెన్లో బొడ్డ కప్పులు ఉన్నాయి కదా, ఆ కప్పుతో 2 కప్పులు అయితే రవ్వ వేసేసుకున్నాను. ఈ 2 కప్పులు రవ్వ చక్కగా వేగిన దాకా వెయిట్ చేయాలి, బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత నీళ్ళు ఉన్నాయి కదా, నీళ్ళు అయితే మనకి ఇక్కడ ఉంది ఒకే గ్యాస్ పొయ్యి కాబట్టి పెద్ద పొయ్యి మీద నీళ్ళు కాసేసాను. నీళ్ళు అయితే మనకి చూసి పోసుకోండి. మీరు 4 కప్పుల వరకు నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు, ఎందుకంటే 2 కప్పులు కదా మనం రవ్వ తీసుకుంది. 4 కప్పులు నీళ్ళు పోసేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మీరు ఉడికింది అన్నప్పుడు షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత బాగా కుక్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం బటర్ అయితే వేసుకుంటాను. నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తాను. మీరైతే ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా ఏంటి అంటే కనుక ఈ వీడియోలో పిల్లలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి కదా. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, దీంట్లో మనం ఏమేమి వాడి కేసరి చేసాము అదేనండి. కొంతమంది కేసరి అంటారు, కొంతమంది సిరా అంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మీ ప్లేస్లో ఏమని పిలుస్తారు? దీంట్లో నేను ఏమేమి ఎంతెంత కొలతలు వాడాను అనేది ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు మన మినీ కిచెన్లో అనేది కూడా కామెంట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఇది బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకొంచెం బటర్ అయితే యాడ్ చేస్తానండి. ఆ బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేయండి, సరిపోతుంది. నేనైతే ఈరోజు బటర్తోనే చేస్తున్నాను. మీరు కావాలి అన్నప్పుడు నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. ఫ్రెష్ బటర్ ఉంది కాబట్టి దాంతో నేను ఇక్కడ కేసరి చేస్తున్నా. సూపర్ టేస్ట్ అయితే కేసరి ఉంటుంది. ఇది ప్రసాదానికి హ్యాపీగా చేసి దేవుడికి కొంచెం అయితే పెట్టేసేచ్చు. నేనైతే ప్రసాదం కింద చేయటం లేదండి, తినడానికే చేస్తున్నాను. నా వరకు అయితే ఇది టిఫిన్ లాగా సరిపోతుంది కాబట్టి నేను ఈవినింగ్ టిఫిన్ కింద ఇది చేసుకొని తినేస్తున్నాను. మినీ కిచెన్ వీడియోస్ ఆల్మోస్ట్ నేనే తినడానికి వాడతానండి. ఒక మనిషికి సరిపడా చేసుకోవాలి అనే ఆలోచన మీ అందరి క్లీనింగ్ సెక్షన్లో చెప్పాను కాబట్టి నా వరకు ఇది సరిపోతుంది కాబట్టి నా వరకు చేస్తున్నా. లేదు అంటే ఇంకో 4 కప్స్ అనేది వేసేదాన్ని, ఇంకొంచెం ఎక్కువ చేయాలైతే నా వరకు సరిపోతుంది కదా. ఇంకా పిల్లలు మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఎదురింటి ఆంటీ, పక్కింటి ఆంటీ అందరి ఫోన్లు లాక్కొని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చూసేస్తున్నానండి. నా వరకు అన్నాను కదా,
టేస్ట్ చూస్తాను. సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. నాకైతే బాగా నచ్చేసింది. నేను మొత్తం తినేస్తాను. మీరు కూడా చేసుకొని తినేసేయండి. ఇంకెందుకు లేటు, వేడి వేడిగా నేను ఇంకా అదే గిన్నెలో తినేస్తా. ఎత్తి పెట్టుకునే పని కూడా లేదండి. నా వరకు నేను చేసుకున్నాను కాబట్టి ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇంకా మీరు కూడా ఇలాగ మీ పిల్లలకు చేసే చక్కగా గిన్నె ఇచ్చేసేయండి. శుభ్రంగా తినేస్తారు. ఖాళీ చేసి ఇచ్చేసి ఐ లవ్ యూ మమ్మీ అనేస్తారు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి విజయరాణికి అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు వాయిస్ మెసేజ్ కానీ చేయొచ్చండి. కాల్స్ అయితే చేయకండి. కాల్ చేయాలి అంటే అక్కడ మీరు మెసేజ్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి. పిల్లలు మీరు కూడా మీ చిట్టి వాయిస్తో నాకు మెసేజ్ రూపంలో అక్కడ తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మీ వాయిస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ అందరూ సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను కదండి. మీకు ఈ రెసిపీస్ నచ్చినాయా? కేసర్ అంటే మీ పిల్లలందరికీ ఇష్టమైతే చక్కగా ఈ విధంగా కొంచెంగా చేసి పెట్టండి. మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకా చూసేసేయండి. ఒక క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆ క్వశ్చన్కి కూడా ఎవరైతే ఫస్ట్ రాశారో వాళ్ళదైతే నేను పిన్ చేస్తానండి. ఇంకా మన ఇంటి మీద ఒక పిల్లి పడుకుని ఉంది. ఆ పిల్లిని ఎంతమంది చూసి గెస్ చేశారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ పిల్లిని కూడా చూపిస్తాను. చూశారు కదా, పిల్లి అనేది హ్యాపీగా బొజ్జుంది. చూపించాను కదా, అక్కడ బొజ్జుందండి. ఈ పిల్లిని ఎంతమంది చూసారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్.